సత్యనారాయణ గారు, చాలామంది ఆడియన్స్ వీడియోస్ కింద కామెంట్‌లో ఒక టాపిక్ గురించి ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నారు. ఐటీ సెక్టార్‌కి సంబంధించిన మైండ్ ట్రీ అనే ఈ కంపెనీకి సంబంధించి ఫండమెంటల్, టెక్నికల్ 2 అడుగుతున్నారు. మరి దీని గురించి మన ప్రేక్షకులకు డీటెయిల్‌గా తెలియజేయగలరు? మైండ్ ట్రీ ఐటీ సెక్టార్ కంపెనీకి సంబంధించి. ఓకే. మైండ్ ట్రీ ఎల్ఎన్‌టి గ్రూప్ వాళ్ళది. జనరల్‌గా మనము టాటా గ్రూపు, బిర్లా గ్రూపు, అవును, రిలయన్స్ గ్రూప్ ఇట్లా గ్రూపులు ఉంటాయి. అయితే చాలామందికి కొన్ని వరకే తెలుసు. ఉదాహరణకి మనం సూపర్ మార్కెట్లోకి పోతే ఒక ప్రోడక్ట్ ఉంటుంది. అంటే టేబుల్ వేసుకొని మార్కెటింగ్ వాళ్ళు ఉండి, ఏమండి కొత్తగా ఆయిల్ ప్యాకెట్ వచ్చిందనో, కొత్తగా ఇది వచ్చిందండి ప్రోడక్ట్ అంటారు. అనగానే ఫస్ట్ ఏం చూస్తారు? మ్యానుఫ్యాక్చరింగ్. ఏమండి ఇది ఏ కంపెనీ అని వాళ్ళు చెప్తారనమాట. ఏమండి ఇది ఐటీసీ నుంచి వచ్చింది. ఇప్పుడు గిజియాలు ఉంటాయి. హల్దీరామ్ ఉంది బ్రాండు. ఈ హల్దీరామ్ భుజియాల నుంచి వాళ్ళు ఏం చేస్తారు? సేమ్ హల్దీరామ్ పేరు ఉండదు, వేరే పేరుతో ఉంటుంది. కానీ సేమ్ వాళ్ళే, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళే, కంపెనీ వాళ్ళే, అదే ఇండస్ట్రీ అన్నీ. కానీ ప్యాకింగ్ వేరే ఉంటుంది, పైన కవర్ వేరే ఉంటుంది, బ్రాండ్ వేరే ఉంటుంది. కానీ ప్రైసు చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అనగానే వేరే వేరే చాలా ఉంటాయి రీజన్. అందుకని టర్నోవర్ ఎక్కువ కోసం, స్లాబ్ ఎక్కువ కోసం, ఇన్కమ్ ట్యాక్స్ అనుకోండి, జిఎస్టీ అనుకోండి, ఏవైతే మిడ్ అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కింద అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ వాళ్ళు స్ప్లిట్ చేస్తారు. స్ప్లిట్ చేసి రిజిస్ట్రేషన్ వేరే చేసి మా గ్రూప్దే అంటారు. ఐటీసీ గ్రూప్దేనండి, హల్దీరామ్ గ్రూప్ అనగానే ఓకే హల్దీరామ్ భుజియా అనే. కానీ హల్దీరాము భుజియా అయితే ఎక్కువ రేటు ఉంది. ఇది హల్దీరామ్ వాళ్ళదే కానీ పేరు వేరుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ కింద హల్దీరామ్ గ్రూప్ అని ఉంటుంది, అంటే పేరు వేరుంటుంది. అంటే ఏంది, మనకు తక్కువకి ఇస్తారు. అలానే మన కంపెనీలు కూడా గ్రూప్ కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు ఎల్ఎన్టీ ఉంది, ఎల్ఎన్టీ పనిచేసేది ఒకటి ఉంది. ఎల్ఎన్టీ గ్రూప్లో సాఫ్ట్వేర్ మైండ్ ట్రీ ఒకటి ఉంది. అంటే పూర్తిగా కాకుండా కొంత వాటా తీసుకొని ఉన్నటువంటి కొన్ని ఉంటుంది. అలా కాకుండా పూర్తిగా ఎల్ఎన్టీ గ్రూప్ అని ఉంటుంది, ఎల్ఎన్టీ పేరుతో కూడా ఉంటాయి. ఇప్పుడు సపోజు ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ అని ఒక కంపెనీ ఉంది, ఎల్ఎన్టీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ఒకటి ఉంది, ఎల్ఎన్టీ టెక్నాలజీసు సర్వీసెస్ అని ఇంకోటి ఉంది. అంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసు, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్, ఇట్లా ఎల్ఎన్టీ పేరుతోటే. అంటే ఇన్ఫోటెక్ అన్నదే, టెక్నాలజీ సర్వీస్ అన్నదే. అందుకోసం వాళ్ళు ఇప్పుడు మైండ్ ట్రీ కూడా అలాంటిదే. అయితే ఎల్ఎన్టీ వాళ్ళ గ్రూప్ కాబట్టి జనరల్గా రెండు ఉంటుంది. గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది, రెండోది ఎల్ఎన్టీ వాళ్ళు పెట్టుబడి పెట్టి కొంత భాగం తీసుకొని మాదేర బాబు సబ్సిడరీ కంపెనీ అట్లా కూడా కొన్ని ఉంటుంది. అయితే ఈ మైండ్ ట్రీ వచ్చి ఎల్ఎన్టీ గ్రూప్ది, మీరు చూడొచ్చు. ఇది ఏమేం చేస్తుంది అంటే సింపుల్గా సాఫ్ట్వేర్ కంపెనీ. ఇది మెయిన్ ఏంటిదంటే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఇది సర్వీసెస్. దీంట్లో ఇక మొత్తం మామూలుగా అన్నీ ఉంటాయి. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే చూడొచ్చు. ఇక ఫండమెంటల్గా మనము మీకు నేను చూపిస్తున్నా. ఫండమెంటల్గా వచ్చి ఇది ఓకే. మార్చి 2021కి 1110 కోట్ల లాభం వచ్చింది. ఇప్పుడు మార్చి 2021కి 1110 వస్తే 2022 ఇప్పుడు మనం మార్చిలోనే ఉన్నాం, ఈ నెలతోటి అయిపోతుంది. ఎంత వస్తుంది అంటే 1500 కోట్లు వస్తుంది లాభం. 1497 బాగా లాభాలు, మామూలు లాభం కాదు. ఎందుకంటున్నా అంటే మార్చి 2020లో 631 కోట్లు వస్తే 2021 వచ్చేటప్పటికి 1100 కోట్లు. 630కి 1100 కోట్లు అంటే సుమారు 500 కోట్లు, 480 490 కోట్లు ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ 1110 కోట్ల నుంచి 1497 అంటే 1500 అనుకోండి. 1500 1100 అంటే సుమారు 400 కోట్లు. 400 కోట్లు అంటే 35% నియర్లీ 35-36% గ్రోత్ ఉంది. సో ఏ సంవత్సరంకి ఆ సంవత్సరం గ్రోత్ అనేది పెరుగుతూనే ఉంది. రైట్ 2020కి 2021కి 21-22కి బాగుంది, డిఫరెన్స్ బాగా కనిపిస్తుంది. కాబట్టి ఇది ఇన్వెస్ట్మెంట్కి బాగా మనం ఇంకా ఎక్కువ కాలం చూడక్కర్లే. ఫస్ట్ చూడవలసింది ఇదే అనమాట. ఏంటిది, నెట్ ప్రాఫిట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది జనరల్గా, అదొకటి. ఇక తర్వాత ప్రమోటర్ స్టేకు, ప్లెడ్జు, డెట్టు అవన్నీ కొంచెం చూడొచ్చు మనము. ఇక్కడ మనము మళ్ళీ ఇక్కడ మైండ్ ట్రీ వెబ్సైట్కి వెళ్తే ఈరోజు అంటే ఇయర్లీ హై వచ్చి 5060 రూపాయలు, ఇయర్లీలో వచ్చి 1720 రూపాయలు. అంటే ఏంది, 17,351 300% ఇచ్చింది లాస్ట్ ఇయర్ లో నుంచి హైకి. ఇప్పుడు ప్రజెంట్ 3960 ఆ రేంజ్లో ఉంది.
పాజిటివ్లోనే ఉంది. ఇది ఎన్ఎస్సి బిఎస్సిలో ఉంది, ఫ్యూచర్స్లో కూడా ఉంది, అంటే F&Oలో కూడా ఉంది. అందుకని F&Oలో ఉంది అంటే ఏమవుతుందంటే ఎంటర్ ఎగ్జిట్ బాగా వోల్టాలిటీ ఉంటుంది, మనము చూసుకోవచ్చు. తర్వాత ఉదాహరణకి ఇప్పుడు మనము అంటే F&O వచ్చి లాట్ అంటాం. F&O లాట్ వచ్చి 200 లాటు. ఇక నెక్స్ట్ ప్రమోటర్ స్టేక్ వచ్చి 61% ఉంది. ఎప్పుడైనా కానీ ప్రమోటర్ స్టేకు మనం మినిమం 51, మ్యాక్సిమం 75 చూస్తాం. మినిమం 51 ఎందుకు అంటే బిలో 51 ఉంటే ఎవరు 51 కనుక స్టేకు ఆక్యుపై చేసుకుంటారో అంటే హోల్డింగ్ పెట్టుకుంటారో ప్రమోటరు తరపున 51 కనుక వచ్చేస్తే వాళ్ళది అయిపోతుంది కంపెనీ. అందుకని ఎప్పుడైనా సరే ఎవరైతే ఏ కంపెనీ అవుతుందో వాళ్ళు 51కి తగ్గకుండా మెయింటైన్ చేస్తారు ప్రమోటర్ స్టేక్. ఎందుకంటే వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే మేనేజ్మెంట్ ఉండాలి, వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే కంపెనీ ఉండాలి అనేది. అయితే మ్యాక్సిమం ఎంతవరకు 75%. సబీ ఏదైతే గైడ్ లైన్స్ ఉంది అంటే 100%లో మ్యాక్సిమం ఉంటే ఏమైందంటే స్పెక్యులేషన్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి, రిగ్గింగ్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయని ఈ మధ్య సెబీ 75% వరకు మ్యాక్సిమం ఉంచడం జరిగింది. అంటే ఇది ఎంత ఉంది, 61లో ఉంది. 61 అంటే 51 కంటే ఎబో ఉంది, 75 కంటే తక్కువ ఉంది. ఓకే, కాబట్టి ఇక రెండోది ఇక్కడ ప్లెడ్జ్ ఉంది. ప్లెడ్జ్ అంటే తనఖా. ఈ ప్రమోటర్ ఎవరైతే మైంట్రీ ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు ప్లెడ్జ్ అంటే తనఖా, తాకట్టు కుదవబెట్టడం లేదు. ఎప్పుడైనా కానీ ఏ తాకట్టు అంటే ఏ అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అనమాట. ఏ అప్పు లేదుగా అమ్మయ్యా ఇక సంపాదించిందంతా మనకే. అప్పు ఎక్కువ ఉంది అనుకో, సంపాదన ఎక్కువనే ఉంటుంది, కానీ అప్పులు వడ్డీలు ఇవన్నీ పోయి నెట్ వచ్చేటప్పటికి ఈయనకేమి అంతగా సంపాదన ఉండదు. కాబట్టి ఏ అప్పు లేదంటే మంచి కంపెనీ అనమాట. అంటే డెట్ లేదు, ఇక అప్పు లేదు అంటే ఉన్న 61% టోటల్ ప్రమోటర్ వాళ్ళ చేతిలోనే ఉంది. మొత్తంగా ప్లస్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. రైట్. ఇక తర్వాత FIIలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇది 15.72 ఉంది. ఇవి ఎందుకు ఎక్కువ ఉండాలి అంటే ఎప్పుడైతే ప్రమోటర్ స్టేక్ కాకుండా FIIలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వాళ్ళని FPI ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళది 15.72 ఉంది. అంటే మరీ హై కాదు, మరీ లో కాదు. మరీ హై ఉంటే ఏమవుతుంది తెలుసా, వాళ్ళు అమ్మటం మొదలు పెడితే బాటమ్కి తీసుకుపోతారు, వాళ్ళు కొనటం మొదలు పెడితే టాప్కి తీసుకుపోతారు. ఆ హై ఉండే అంటే 30-40% కనుక ప్రమోటర్ FIIలు కనుక ఎక్కువ ఉంటే వాళ్ళు పైకన్నా కిందకన్నా ఉంటుంది. ఇప్పుడు 15.72 అంటే మధ్యస్థంగా ఉంది, అంటే మరీ లో కాదు మరీ హై, కాబట్టి అది ఓకే. ఇక తర్వాత డిఐఐలు అంటే ఏంటంటే మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ మన మ్యూచువల్ ఫండ్స్ అవి 9.72. జనరల్గా ఇండియన్ కంపెనీస్లో మంచి కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ అన్నీ ఇన్వెస్ట్ చేసే ఉంటాయి. TCS లాంటి, ఇన్ఫోసిస్, L&T, రిలయన్స్ అన్నిట్లో, మైంట్రీలో కూడా 9.71% వాళ్ళు ఉన్నారు. ఇక తర్వాత పబ్లిక్ 13.57. ఓకే, ఎందుకు అంటే పబ్లిక్లో కూడా రెండు రకాలు ఉంటారు. పబ్లిక్ షేర్ కనుక ఎక్కువ ఉంది అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, ధర పెరగనియరు. కొంచెం ధర పెరగగానే అమ్మేటోళ్ళు ఎక్కువైపోతారు. ఏది పబ్లిక్ షేర్ ఎక్కువ ఉంటాయి. అట్లని మరీ పబ్లిక్ షేర్ తక్కువ ఉందనుకోండి, ఇక మ్యూచువల్ ఫండ్స్ అవేవే బై సెల్ చేస్తుంటాయి. కాబట్టి అలా ఉండకుండా మరీ హై లోకి లేకుండా 13.57 ఉంది. ఓకే. ఇక తర్వాత ఇక్కడే ఈ టాప్ హోల్డింగ్స్ ఉన్నాయి. అంటే ఎవరు ఉన్నాయి, ఎవరయ్యా అంటే L&Tని. ఎవరయ్యా 61% L&Tనే. అంటే L&T ఇండైరెక్ట్గా మాది అని చెప్పటం అనమాట. గ్రూపు. రెండోది ప్రమోటర్ ఎవరయ్యా, L&T. మెజారిటీ వాళ్ళే. L&T ఎవరయ్యా, ఒక ఆర్గనైజేషన్, అంతే తప్ప మనుషులు కారు. అందుకని ఏంటిది, ఒక ట్రస్టు, ఒక ఆర్గనైజేషను, ఒక సేఫ్టీ ఉన్నటువంటిది, అంటే దాని యొక్క వాల్యూస్ తోటి ఉంటుంది అన్నట్టు. అందుకని L&T ఏదైతే ఉందో, మళ్ళీ L&Tని గురించి డిస్కస్ చేస్తే చెప్పక్కర్లే. ఇండియాలో ఏ మెట్రో రైలు కట్టాలన్నా L&Tనే కట్టాలి. L&T ఏదైతే ఉందో అంటే అదొకటే కాదు, L&Tకి సంబంధించిన L&T ఫైనాన్స్ అనుకోండి, L&T టెక్నాలజీస్, L&T ఇన్ఫోటెక్, కన్స్ట్రక్షన్లో వాళ్ళు లీడర్. అందుకని L&T ఎందులో పెట్టినా మనం L&T కొనుక్కోక్కర్లే, L&T గ్రూప్ కంపెనీలో కొనుక్కున్నా చాలు. ఎందుకోసం అంటే దానికి ఒక బ్రాండ్ ఉంది కాబట్టి, దానికి ఒక గుడ్ విల్ ఉంది కాబట్టి. ఈ L&Tకి సంబంధించిన 4-5 కంపెనీలు ఉన్నాయి. L&T ఫైనాన్స్ అనుకోండి, L&T ఇన్ఫోటెక్ అనుకోండి, L&T టెక్నాలజీస్ సర్వీసెస్ అనుకోండి, L&T ఏదైతే
మైంట్రీ అనుకోండి, ఎల్ఎన్టీ అనుకోండి. ఇవన్నీ కూడా తగ్గినప్పుడల్లా మీరు కొనుక్కునే షేరు. ఇక తర్వాత దీంతో పాటుగా ఇక గ్రాఫ్ చెప్తా. ఎల్ఎన్టీ ఏదైతే ఉందో, ఎల్ఎన్టీ కాదు మైంట్రీ, ఈ మైంట్రీ బాటంకి రావటం జరిగింది మొన్న, అంటే ఈ రష్యా ఉక్రెయిన్ ఇష్యూ తోటి. ఈ ఇష్యూ తోటి ఇప్పుడు మీకు డైరెక్ట్గా ట్రేడింగ్ వ్యూలో సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆల్రెడీ ఎన్ని పడుతూ ఉంటే 6 వర్కింగ్ డేస్ నుంచి అది పెరుగుతూ వచ్చింది. ఎక్కడ సపోర్ట్ తీసుకుంది అంటే 36.76లో తీసుకుంది మొన్ననే. 36.76 బాటంకి వచ్చి ఇప్పుడు 39.66, 4,000 మధ్యలో ఉంది. అంటే ఏంటిది, మనం కనుక గమనించగలిగితే కొన్ని స్క్రిప్టులు పెట్టుకొని వాల్యూ ఉన్నటువంటి కనుక పెట్టుకొని లిస్ట్ పెట్టుకొని, ఇటువంటి ఈవెంట్లు ఎప్పుడు రావు. రష్యా ఉక్రెయిన్ లాగా ఏదో ఈవెంట్లు ఒకటే లెక్క. జనరల్గా చాలామందికి ఇంట్రాడే మీద చూపించినటువంటి ఇంట్రెస్ట్ ఇటువంటి వాటి మీద చూపించరు. ఇంట్రాడే అంటే ఏంది, ఉదయం కొనుక్కొని సాయంత్రం అమ్మేది. దాంట్లో బాగా ఉంటుంది, అంటే ఏంది, థ్రిల్ ఉంటుంది, ఒక విధమైన ఫీల్ ఉంటుంది, ఎక్సైట్మెంట్. కానీ దీంట్లో ఉండదు. కానీ పైసలు వచ్చేది ఇటువంటి వాటి మీదనే. ఎందుకంటున్నాను అంటే, ఉదాహరణకి మంచి కంపెనీలు ఉన్నాయంటే, మైంట్రీ ఇవాళ కంపెనీ కాదు, ఎప్పటిదో కంపెనీ. ఎలాంటి గ్రూప్ నుంచి ఉన్నటువంటిది. దానికి ఏవైతే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఉన్నాయో 1,500 కోట్లు సంపాదిస్తుంది. అంతకుముందు 600 కోట్ల నుంచి 1,100 కోట్లు. అంటే ఒక రోజులో వచ్చే ఇన్కమ్ కాదు అది. సంవత్సరం అంతా కష్టపడితే 1,500 కోట్లు సంపాదిస్తే మీరు కూడా ఒక షేర్ కొనుక్కుంటే నీకు కూడా బాగా ఉన్నట్టే. అంతే తప్ప ఏ రోజుకి ఆ రోజు పొద్దుటికి సాయంత్రానికి పొద్దుటికి వచ్చేస్తుంది రష్యా ఉక్రెయిన్. ఇంకోటి, ఈ ఎప్పుడైతే ఇంట్రాడే చేస్తారో ప్యానిక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, టెంప్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి ఏమవుతుందంటే, ఏదైతే కంటిన్యూగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, అంటే మార్కెట్ని. అంటే రష్యా ఉక్రెయిన్ సమస్య, చర్చలు అన్నారు పెరిగింది, విఫలం అన్నారు పడింది, మళ్ళీ పోస్ట్ పోన్ అన్నారు మళ్ళీ ఆగింది. అంటే ఏంది, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ ఇట్లా కొట్టుకుంటాయి. ఇట్లా కొనుక్కొని మంచిగా ఉన్నాం అనుకోండి, అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవటం ఏదో ఒకటి అవుతుంది. ఏం కాకపోయినా తర్వాత మళ్ళీ వాల్యూ ఉన్నాయి, ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటాయి. ఇది సింపుల్గా మైంట్రీకి. ఇంకా మీకు ఏదైనా అనిపిస్తే నాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మన ప్రేక్షకులు అడిగిన ఐటీ సెక్టార్కి సంబంధించిన మైంట్రీ గురించి ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. మీరు ఏమన్నా కామెంట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి, మేము నెక్స్ట్ వీడియోలో సెర్చ్ చేస్తాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.